హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. చాలా రోజులుగా చాలామంది పీరియాడిక్ టేబుల్ మీద ఒక కంప్లీట్ వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. మాకు చాలా వరకు ఎంసీక్యూ మిస్ అవుతున్నాయని అడుగుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఫుల్ లెంత్ పీరియాడిక్ టేబుల్ వీడియోని తయారు చేశాను. ఈ వీడియో ఒక్కటి మీరు చూస్తే ఇక పీరియాడిక్ టేబుల్ మీద మీకు ఎటువంటి డౌట్ ఉండదు. ఈ వీడియోని తప్పనిసరిగా చూసి ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. ఎందుకంటే కెమిస్ట్రీలో ఈ పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కెమిస్ట్రీ అనే సెక్షన్లో బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు అనమాట. రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. రకరకాల పారామీటర్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడాను. నేను పూర్తిగా ఎన్సీఆర్టీ బుక్ ఆధారంగా దీన్ని తయారు చేశాను. ఓకేనా? ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఎన్సీఆర్టీ క్వశ్చన్సే రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతాడు. అదే మనకు సిలబస్లో కూడా మెన్షన్ చేశాడు. లాస్ట్ టైం గ్రూప్ డి రాసిన వాళ్ళకి అది క్లియర్ కట్ ఐడియా వస్తుంది. తెలుగు బుక్స్ చదివిన వాళ్ళందరూ కూడా చాలామంది ఫెయిల్ అయ్యారనమాట. ఎందుకు అంటే క్లియర్గా దాంట్లో వరకు మ్యాటర్ లేదు. డైరెక్ట్గా ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అడిగేసరికి వాళ్ళు దెబ్బతిన్నారు. ఏదో అక్కడ తెలుగులో కూడా కాన్సెప్ట్ నేర్చుకునే వాళ్ళు మాత్రమే దాన్ని పెట్టగలిగారు. ఈసారి తప్పు జరగకుండా ఉండటానికి అంతా ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీలో తయారు చేశాను, కానీ తెలుగులో క్లియర్గా మాట్లాడతాను. ఓకేనా? సో తెలుగులో మాట్లాడతాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. తెలుగులోనే పూర్తిగా వినాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ మీద ఒక వీడియో చేశాను. ఒక వీడియో ఏంటి, కంప్లీట్గా 3 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ఎవరైనా చూడండి. కాదు, ఒక ఫుల్ లెంత్ వీడియోలో మీకు మొత్తం కవర్ అవ్వాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. మంచి మంచి పాయింట్స్, మంచి మంచి పిక్చర్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్కడా తెలుగులో ఈ విధంగా పీరియాడిక్ టేబుల్ని విని ఉండరు. అలా డిజైన్ చేశాను. ఓకేనా? గంటన్నర మాట్లాడతా, కుదిరితే చాలా విపులంగా మాట్లాడతాను. కాబట్టి ఎవరు కూడా ముందే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ప్రతి వీడియోని, ప్రతి పాయింట్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మంచి పాయింట్స్ గెయిన్ అవుతాయి. బుక్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన పాయింట్స్ అయితే రాయమాకండి, తెలియని పాయింట్స్ అయితే రాసుకోండి. ఓకేనా? ఒక క్విక్ రివిజన్గా ఈ పీరియాడిక్ టేబుల్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? సో ఎవరైతే మన వీడియోస్ని డైలీ ఫాలో అవుతున్నారో చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. కామెంట్ సెక్షన్లో కూడా మంచిగా ఆన్సర్ చేస్తున్నారు. ఏమైనా నేను అడవుల్లో తప్పుగా చెప్తే వాటిని కూడా నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వాటిని ఒకసారి మీరు నా వీడియోస్ చూసేవాళ్ళు కామెంట్ సెక్షన్ కూడా ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా మీరు చాలా మందికి లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది తెలుసుకుంటారు. ఎగ్జామ్స్లోపు ఇలాంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం. స్కిప్ మాత్రం చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చక్కగా వినండి. ఏమైనా అర్థం కాకపోతే 1-2 సార్లు వెనక్కి వెళ్ళి మరీ వినండి. ఓకేనా? ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా చాలా చక్కగా వీడియోలోకి వెళ్ళి ప్రతిదీ నేర్చుకుందాం. ముందు వీడియో నేర్చుకోవాలంటే ఓపిక కావాలి. మధ్యలో పెట్టేసి అర్థం కాకుండా ఆపమాకండి. కంపల్సరీగా కూర్చోండి. పీరియాడిక్ టేబుల్ అంటే మీ మనసుల్లో దింపేస్తా. ఇక అర్థం కాదంటానికి లేదు. ఓకేనా? చాలా జాగ్రత్తగా నాతో పాటు నేర్చుకోండి. పిన్ టు పిన్ మాట్లాడతాను. ఓకేనా? కమింగ్ టు అవర్ వీడియో, ద మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఎన్సీఆర్టీలో ఇలాగే మనకు టైటిల్ ఉండిద్ది అనమాట. అసలు ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏందో మాట్లాడుకుందాం. మనం ఎలిమెంట్స్ అని మాట్లాడుకుంటాం కదా, యాటము ఎలిమెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. విడగొట్టలేని అతి చిన్న భాగాన్ని ఏమనాలి? యాటమ్ అనాలి. అయితే ఈ యాటమ్ అని దాన్ని రాబర్ట్ బాయిలే అనే సైంటిస్ట్ సూచించాడనమాట. ఈ ఎలిమెంట్ అనే పదాన్ని సూచించింది ఎవరు? రాబర్ట్ బాయిలే. ఈయన 1661 ఆ టైంలో ఉన్న వ్యక్తి అనమాట. ఈయన ఉన్న టైంకి 13 ఎలిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు మనం 118 అని మాట్లాడుకుంటున్నాం కదా. మొత్తం పీరియాడిక్ టేబుల్ ఉన్న మూలకాలు ఎన్ని? 118. కానీ రాబర్ట్ బాయిలే 1661 టైంలో ఉన్నాడు. ఆ టైంలో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి అంటే 13 మూలకాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్, అయితే ఎలిమెంట్ని డిఫైన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎలిమెంట్ అనే పదాన్ని మాత్రమే ఇచ్చాడు రాబర్ట్ బాయిలే, కానీ డిఫైన్ చేయలేదు. కానీ ఎలిమెంట్ అనే పదాన్ని చక్కగా వివరించిన వ్యక్తి ఎవరంటే యాంటోనీ లెవెజియర్. ఈయన ఉన్నప్పుడు మరో 11 మూలకాలు యాడ్ అయినాయి అనమాట. ఓకేనా? యాంటోనీ లెవెజియర్ కాలంలో కొత్తగా ఎన్ని మూలకాలు యాడ్ అయినాయి కూడా అడుగుతాడు. కొత్తగా 11 మూలకాలు యాడ్ అయినాయి. ఆ తర్వాత 1865 ఆ టైంకి వచ్చే టైంకి మెండలీఫ్ ఉన్నాడు అనమాట. ఆయన టైంలో 63 మూలకాలు ఉన్నాయి మెండలీఫ్ టైంలో. అయితే 1940 అలా వచ్చేసరికి న్యాచురల్గా 91 మూలకాలు,
సింథటిక్గా, అర్థమైందో, సింథటిక్గా తయారు చేసే మూలకాలు అనమాట. ఒక 17 ఉన్నాయి అనమాట. దాంతో మొత్తం 108 మూలకాలు అయినాయి. ఇలాగా ఎలిమెంట్స్ అనేవి పెరుగుతూ వచ్చినాయి. బాయిల్ టైంలో 13, యాంటోనీ లివోసిక్ టైంలో మరో 11, మెండలిఫ్ టైంలో 63, 1940 వచ్చేసరికి 108 మూలకాలు. కానీ ప్రస్తుతం ఎన్ని మూలకాలు ఉన్నాయి అంటే 118 మూలకాలు ఉన్నాయి. దీంట్లో 3 మూలకాలకి ఇంకా పేర్లు ఇవ్వలేదన్నమాట. కేవలం 115 మూలకాలకు మాత్రమే పేర్లు ఇచ్చారు. మరొక 3 మూలకాలకి పేర్లు ఇవ్వలేదు. ఏమైనప్పటికీ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 118 మూలకాలు ఉన్నాయి. ఈ ఎవల్యూషన్ మనకు తెలియాలన్నమాట పీరియాడిక్ టేబుల్లో. నెక్స్ట్, ఇన్ ద బిగినింగ్ 18th సెంచరీ, 18వ సెంచరీ మొదట్లో జోసెఫ్ ప్రౌస్ట్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ప్రతి మూలకానికి ముఖ్యమైన మూలకం ఏంటంటే హైడ్రోజన్ అని చెప్పాడు. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. అన్ని మూలకాలకి ముఖ్యమైన మూలకం ఏంటి అని అడిగాడు. హైడ్రోజన్ ఇస్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడుగుతాడు. జోసెఫ్ ప్రౌస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయితే మెల్లిమెల్లిగా పీరియాడిక్ టేబుల్ తయారవుతున్నప్పుడు మొట్టమొదటిగా పీరియాడిక్ టేబుల్ మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవరంటే డాబర్నీర్ అనమాట. డాబర్నీర్ ఈయన చేసిన సిద్ధాంతం లా ఆఫ్ ట్రయడ్స్ అంటారు, త్రిక సిద్ధాంతం అంటారు. తెలుగులో ఏమంటారు? త్రిక సిద్ధాంతం అంటారు. తెలుగులో కూడా నాకు తెలిసినంత వరకు రాస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. త్రిక సిద్ధాంతం అంటారు, లా ఆఫ్ ట్రయడ్స్ అనమాట. అలా తీసుకొచ్చిన వ్యక్తి పేరు డాబర్నీర్స్. ఈయన అటామిక్ వెయిట్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేశాడు. పరమాణు భారం అన్నమాట. పరమాణు భారం అటామిక్ వెయిట్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేశాడు. ఈయన ఒక జర్మనీకి సంబంధించిన సైంటిస్ట్ అనమాట. డాబర్నీర్ ఏ దేశానికి సంబంధించిన సైంటిస్ట్ అని కూడా ఎగ్జామ్లో అడిగాడు. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఆయన జర్మనీకి సంబంధించిన వ్యక్తి. అయితే ఆయన తన లా ఆఫ్ ట్రయాడ్స్ త్రిక సిద్ధాంతంలో ఏం చెప్పాడంటే మొదటి మూలకం మూడో మూలకం ఒక్క పరమాణు భారాలు వాటి ఒక యావరేజ్ తీసుకున్నాం అనుకోండి, రెండవ పరమాణు ఎలిమెంట్ ఒక పరమాణు భారానికి సమానం అన్నాడు. ద ఫస్ట్ అండ్ థర్డ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ కి సమానం అన్నాడు. మొదటిది మూడోది వాటి రెండు ఒక అటామిక్ వెయిట్స్ తీసుకోండి, యావరేజ్ చేయండి, అది రెండవ ఎలిమెంట్ ఒక అటామిక్ వెయిట్ కి సమానం, మధ్యలో ఉన్నదానికి సమానం అని చెప్పాడు అనమాట. అయితే ఈయన ప్రకారంగా మనం అటామిక్ వెయిట్ ని మెజర్ చేయొచ్చు. ఈయన ప్రకారంగా, ఈయన చెప్పిన త్రిక సిద్ధాంతం ప్రకారంగా అటామిక్ వెయిట్ ని మెజర్ చేయొచ్చు, కానీ అలా చేసినది అప్రాక్సిమేట్ అనమాట, ఎగ్జాక్ట్ కాదు. ఈయన తన ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఎగ్జాక్ట్ గా కనుక్కునేలా చెప్పలా. ఎలా చెప్పాడు అంటే అప్రాక్సిమేట్లీ కనుక్కునేలా చెప్పాడు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగా కొన్ని లా ఆఫ్ ట్రయాడ్స్ తీసుకొచ్చాడు. ఎగ్జామ్లో ఈ లా ఆఫ్ ట్రయాడ్స్ మీద బాగా బిట్ అడుగుతూ ఉంటాడు. వాటిని మనం ఏంటో చూద్దాం. ఇదిగోండి, వీటినే లా ఆఫ్ ట్రయాడ్స్ అంటారు. ఇది డైరెక్ట్గా ఎన్సీఆర్టీలో ఉన్న లా ఆఫ్ ట్రయాడ్స్ అనమాట. మీకు డైరెక్ట్గా వాటిని తీసుకొచ్చాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. చూద్దాం. ఇక్కడ మనకు 5 ట్రయాడ్స్ కనబడుతున్నాయి కదా, 1, 2, 3, 4, 5. ఈ 5టిని ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎన్నిసార్లు అడిగాడు. ఇదిగోండి, లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెల్యూనియం, టెల్యూరియం, మాంగనీస్, క్రోమియం, ఐరన్. ఇలా అడుగుతూ ఉంటాడు. కాల్షియం, స్ట్రాన్షియం తర్వాత ఏంటి అంటాడు, బేరియం అని చెప్పాలి. క్లోరిన్, బ్రోమిన్ తర్వాత ఏంటి, అయోడిన్. సల్ఫర్, సెల్యూరియం, టొలీరియం. నెక్స్ట్ మాంగనీస్, ఐరన్ మధ్యలోది ఏంటి అంటాడు, క్రోమియం అనమాట. ఈయన ఏం చెప్పాడు, ఇదిగోండి, లిథియం అటామిక్ వెయిట్ అంతా 7 తీసుకున్నాను. పొటాషియం ఎంత 39, ఇదిగోండి 39 బై 2 చేసాం, ఎంత వచ్చింది 23 వచ్చింది. 23 అటామిక్ దేంది, సోడియంది. అంటే మొదటిది మూడోది, మొదటి దానిది మూడో దాన్ని అటామిక్ వెయిట్ బై 2 చేసాం అనుకో, రెండో దాని అటామిక్ వెయిట్ వస్తుందని చెప్పాడు అనమాట. అదే ఆయన చెప్పింది. పాయింట్ మీకు అర్థమైందా? దాన్ని త్రిక సిద్ధాంతం అంటారు. ఇదిగోండి, కాల్షియము, బేరియము బై 2 చేసాం అనుకోండి, స్ట్రాన్షియం వచ్చింది. అలాగా క్లోరిన్, అయోడిన్ బై 2 చేసాం అనుకోండి, బ్రోమిన్ వచ్చింది. సల్ఫరు, టెలూరియం బై 2 చేసాం అనుకోండి, సల్ఫర్ వచ్చింది. అలా మాంగనీసు, ఐరన్ ఈ రెండింటిని బై 2 చేసాం అనుకోండి, క్రోమియం వచ్చింది. ఇలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఈ కింది ట్రయడ్లో కానిది ఏంటి, కింది ట్రయడ్స్లో అయినది ఏంటి, కాల్షియం, స్ట్రాన్షియం అని చెప్పి ఈ మూడో మూలకం వేరేది ఇస్తాడు.
మనం కరెక్ట్గా చదువుకొని పెట్టుకోవాలి. కంపల్సరీగా ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఇది బిట్ పడే సెక్షన్, మనసు పెట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? వీటినే ట్రయడ్స్ అంటారు. మనకి ఎన్సీఆర్టీలో కూడా ఈ 5 ట్రయడ్సే ఉన్నాయి. వీటి మీదే ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? కమింగ్ టు, అయితే ఈయన తన పీరియాడిక్ టేబుల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నమాట. కొన్ని లిమిటేషన్స్ అంటే లోపాలు. ఏంటంటే లోపాలు, ఆల్ ఎలిమెంట్స్ కెనాట్ బి అరేంజ్డ్. ఈయన చెప్పిన త్రిక సిద్ధాంతం ప్రకారం మనం అన్ని ఎలిమెంట్స్ని పెట్టలేం, కొన్నిటిని మాత్రమే పెట్టగలం. కాబట్టి ఇదేమైపోయింది, ఒక లిమిటేషన్ అయిపోయింది. మనం అన్నీ పెట్టాలి కదా, కొన్నే పెడితే ఎలాగా? సో ఇది లోపం. నెక్స్ట్, వెరీ లో మాస్, వెరీ హై మాస్ ఎలిమెంట్స్కి మాత్రమే ఈ త్రిక సిద్ధాంతం పనిచేసింది. యావరేజ్ అటామిక్ మాస్ ఉన్న వాటికి పనిచేయదు అనమాట. కాబట్టి లో మాస్ ఉన్న ఎలిమెంట్స్కి, హై మాస్ ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే పనిచేసింది. అది తప్పు కదా, అది లోపమే కదా. అన్నిటికీ పనిచేయాలి. ఈ త్రిక సిద్ధాంతం అనేది మనకి అన్నిటికీ పనిచేయాలి. కానీ వెరీ లో మాస్, వెరీ హై మాస్ వాటికే పనిచేస్తుంది. కాబట్టి ఇవి రెండు లోపాలు అనమాట. ఎగ్జామ్స్లో మనం లోపాలు అడుగుతూ ఉంటాడు. డాబర్నీర్ లా ఆఫ్ ట్రయడ్స్లో లోపాలేంటి? అన్నిటినీ పెట్టలేకపోయాడు. వెరీ లో మాస్, వెరీ హై మాస్ ఎలిమెంట్స్కి మాత్రమే పనిచేసిద్ది, ఇక అన్నిటికీ పనిచేయదు అన్న విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. దీంతో డాబర్నీర్ లా ఆఫ్ ట్రయడ్స్ అనేది అయిపోయింది. ఎక్కువగా బిట్ పడుతున్న విషయం ఇదే అనమాట. ఇక నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది న్యూలాండ్స్ సిద్ధాంతం పేరు లా ఆఫ్ ఆక్టేవ్స్, అష్టక సిద్ధాంతం అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారు? అష్టక సిద్ధాంతం అంటారు. ఈ అష్టక సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రతి మూలకం కూడా 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది. ప్రతి మూలకం కూడా 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 2వ మూలకం ఏమో 9వ మూలకాన్ని పోలి ఉండిద్ది. 3వ మూలకం ఏమో 10వ మూలకాన్ని పోలి ఉండిద్ది. అంటే 7 మూలకాల తర్వాత మరలా అలాంటి ప్రాపర్టీసే వస్తున్నాయి అని చెప్పాడు. అలా ఆయన చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇండియన్ క్లాసికల్ నోట్స్ ఆధారంగా చెప్పాడు. సరి గమ పద నిస, ప్రతి మూలకం చూసారా, ఇక్కడ సా, మళ్ళా సా స్టార్ట్ అయింది కదా. 7 తర్వాత మరలా ఏమవుతుంది? సా రిపీట్ అయింది కదా. అలాగా ప్రతి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు అనమాట. దాన్ని అష్టక సిద్ధాంతం అన్నాడు. త్రిక సిద్ధాంతం తర్వాత అష్టక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ ఈయన బ్రిటిష్ అనమాట. డాబర్నీర్ ఏమో జర్మనీ అయితే ఈయన బ్రిటిష్. ఈయన కూడా ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్, పెరుగుతున్న పరమాణు భారం ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేశాడు. ఈయన తన పీరియాడిక్ టేబుల్లో 7 గ్రూప్స్ 8 పీరియడ్స్ ఉంటాయి. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. న్యూలాండ్స్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 7. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? 8 పీరియడ్స్ ఉంటాయి. మొత్తం మూలకాలు ఎన్ని? 56 మూలకాలు. గుర్తుపెట్టుకోండి. మొదటి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది. అదే మీకు ఇక్కడ నేను బొమ్మ గీసి చూపించాను. దేని ఆధారంగా? ఇండియన్ క్లాసికల్ మ్యూజికల్ నోట్స్, మన భారతీయ సంగీతంలో ఉండే నోట్స్ ఉంటాయే వాటి ఆధారంగా డిజైన్ చేశాడు అనమాట. ఇదిగోండి న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్. దీని మీద కూడా బిట్లు అడిగే అవకాశం ఉంది. అవును, దీని మీద బిట్లు ఎలా అడుగుతాడు? నేను చెబుతాగా. ఇదిగోండి హైడ్రోజన్ మొదటిది, లిథియం రెండోది, ఇదిగోండి మూడోది, బోరాన్ నాలుగోది. ఇలాగా అన్ని మూలకాలని సెట్ చేశాడనమాట. ఆయన ఏం చెప్పాడు? ప్రతి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అన్నాడు కదా. చూడండి, ఇదిగో హైడ్రోజన్ ఫ్లోరిన్ని పోలి ఉండిద్ది, ఫ్లోరిన్ కోబాల్ట్ నికెల్ని పోలి ఉండిద్ది, ఇదేమో బ్రోమిన్ని పోలి ఉండిద్ది, ఇదేమో పీడి, ఇదేమో అయోడిన్. అలాగా ఇదిగోండి లిథియం సోడియం, పొటాషియం కాపర్, రూబిడియం సిల్వర్. అలా ప్రతి మూలకం ఏమవుతుంది? 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పారు. ఎవరు? న్యూలాండ్స్ అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ మొదటి మూలకం ఏంటి అంటాడు? హైడ్రోజన్. గుర్తుపెట్టుకోండి. చివరి మూలకం ఏంటి అంటాడు? థోరియం. ఇక్కడ మొదటి మూలకం అటామిక్ నెంబర్ అంతా 1, థోరియం అటామిక్ నెంబర్ అంతా 56. గుర్తుపెట్టుకోండి, థోరియం అటామిక్ నెంబరు న్యూలాండ్స్ టేబుల్లో 56. గుర్తుపెట్టుకోండి. అసలు మామూలుగా థోరియం ఎంత అంటే 90 అనమాట. ఇప్పుడు మనం చదువుకుంటున్న పీరియాడిక్ టేబుల్లో 90, కానీ న్యూలాండ్స్ టైంలో ఎంత? 56 అనమాట. మొదటి మూలకం హైడ్రోజన్, చివరి మూలకం 56. అదే రాశాను. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, చివరి ఎలిమెంట్ థోరియం 56. నెక్స్ట్ ఈ
న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ 56 మూలకాలు ఉన్నప్పటికీ ఆయన చెప్పింది కాల్షియం వరకే పనిచేసిద్ది. ఇదిగోండి, ఇది దీన్ని పోలి ఉండిద్ది, ఇది దీన్ని పోలి ఉండిద్ది, ఆ తర్వాత దీన్ని పోలి ఉండదు. అంటే కాల్షియం వరకు మాత్రమే పనిచేస్తుంది. న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్ ఎక్కడి వరకు పనిచేసిద్ది అంటే ఇదిగోండి, కాల్షియం వరకు మాత్రమే పనిచేసిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగాడు, మొదటి మూలకం అడిగాడు, చివరి మూలకం అడిగాడు, పని చేసేంత వరకు అడిగాడు. ఇదిగోండి, లా ఆఫ్ ఆక్టేవ్స్ అప్లికబుల్ టు కాల్షియం. న్యూలాండ్స్ టేబుల్లో కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత? 17. కానీ ఇప్పుడు మనం చదువుకుంటున్న కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత? 20. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇప్పుడు అడిగితే 20, కానీ న్యూలాండ్స్ టైంలో 17 అనమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈయన తన పీరియాడిక్ టేబుల్లో చేసిన విషయం ఏంటంటే కంబైన్డ్ ఎలిమెంట్స్ ఒక బాక్స్లో రెండింటిని పెట్టాడు. ఇదిగోండి చూడండి, కోబాల్ట్, నికిల్. ఇది ఎగ్జామ్లో అడిగాడు. న్యూలాండ్ ఏ 2 మూలకాలని కలిపాడు అని ఎగ్జామ్లో అడిగాడండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో. కోబాల్ట్, నికిల్, దాని అటామిక్ నెంబర్ 22, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాటినం, ఇరీడియం, దాని అటామిక్ నెంబర్ 50. ఇవి 2 అడిగాడు, అందుకే మెన్షన్ చేశాను. ఇదిగోండి, కోబాల్ట్, నికిల్ రెండింటినీ కలిపాడు, ప్లాటినం, ఇరీడియం రెండింటినీ కలిపాడు. అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఇదిగో 1, ఇదిగో 2, ఇదిగో 3, ఇదిగో 4, ఇదిగో 5, ఇదిగో 6. అంటే 6ని కలిపాడు. 2 మూలకాలుగా 6 బాక్సులు ఉన్నాయి. ఎవరి దగ్గర? న్యూలాండ్స్ పీరియాడిక్ టేబుల్లో. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీకు అర్థం అవటానికి విపులంగా టేబుల్తో చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ మూలకం హైడ్రోజన్, చివరిది థోరియం, ఎప్పటి వరకు పనిచేసింది? కాల్షియం. ఏ 2 మూలకాలని కలిపాడు? కోబాల్ట్, నికిల్. ఇంకోటి ప్లాటినం, ఇరీడియం. ఎక్కువగా ఈ 2 అడిగాడు, అందుకే ఆ రెండింటిని మెన్షన్ చేశా. అలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. అదిగోండి 6 సర్కిల్ చుట్టూ మీకు క్లియర్గా చూపించాను. ఓకేనా? ఇక్కడతో న్యూలాండ్స్ అయింది. అయితే న్యూలాండ్స్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, అంతే కదా. ఆ టైంలో అన్నీ లేవు కదా, ఎవరో పీరియాడిక్ టేబుల్లో లోపాలు ఉండక మానవు. మరి ఈయన దగ్గర ఉన్న లోపాలు ఏంటి? 2 ఎలిమెంట్స్ ఫిట్టెడ్ ఇంటూ సేమ్ స్లాట్. ఇదిగోండి, రెండింటిని కలిపి పెట్టాడు కదా, అదే ఆయన చేసిన తప్పు. ఒక బాక్స్లో ఒకటే ఉండాలి, కానీ ఆయన 2 పెట్టాడు, ఇది ఒక లోపం. రెండోది 2 డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఇన్ సేమ్ గ్రూప్. ఒకే రకంగా లేని వాటిని కలిపాడు అనమాట. డిస్సిమిలర్ అంటే ఒకే రకంగా లేవు. ఇదిగో చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలా చూపిస్తాను. ఇదిగోండి, ఇదేమో క్లోరిన్, ఇది కోబాల్ట్, నికిల్, ఇదేమో ఏంటి? బ్రోమిన్. మనం బాగా గమనించాం అనుకోండి, క్లోరిన్ అనేది నాన్ మెటల్, బ్రోమిన్ అనేది నాన్ మెటల్. కానీ నాన్ మెటల్స్ మధ్య ఏముంది? మెటల్స్ ఉన్నాయి. కోబాల్ట్, నికిల్ అనేది ఏంటి? మెటల్. ఇవేమో నాన్ మెటల్స్, ఇది కూడా నాన్ మెటల్. 2 నాన్ మెటల్స్ మధ్య ఏం పెట్టాడు? మెటల్ని పెట్టాడు. అదేంటి? వేరు వేరు ప్రాపర్టీస్ కదా. మెటల్ ప్రాపర్టీస్ వేరు, నాన్ మెటల్ ప్రాపర్టీస్ వేరు, కానీ కలిపి పెట్టాడు, కలగూర గంపగా చేశాడు. అది తప్పనమాట. సో 2 డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ఇన్ సేమ్ గ్రూప్. ఒకే గ్రూప్లో వేరు వేరు వాటిని పెట్టాడు, రెండింటిని కలిపాడు, వేరు వేరు వాటితో పెట్టాడు. ఈ 2 తప్పులు చేసింది ఎవరంటే న్యూలాండ్స్. ఈ మధ్య లోపాలు కూడా బాగా అడుగుతున్నాడండి, అందుకే లోపాలను కూడా మీకు సింపుల్గా వివరిస్తున్నాను మీకు అర్థం అవటానికి. ఓకేనా? ఇవన్నీ కూడా పాజిటివ్స్, ఇవేమో నెగిటివ్స్, 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో న్యూలాండ్ పీరియాడిక్ టేబుల్ కూడా అయింది. తర్వాత మెండలీవ్స్ అనమాట. చూడండి, మీకోసం ఇలాగ టేబుల్స్ కూడా తీసుకొచ్చాను. ఇలా ప్లెయిన్గా నేనే డ్రా చేసి తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఓకేనా? జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. మెండలీఫ్ 1869 ఆ టైంలో వచ్చాడు. ఈయన టైంలో ఉన్న మూలకాలు ఎన్ని? 63. చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇదిగోండి, న్యూలాండ్స్ ఉన్నప్పుడు ఏమో 56, కానీ మెండలీఫ్ ఉన్నప్పుడు ఏమో 63. మెండలీఫ్ ఏం చేశాడంటే ఈయన కూడా ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేశాడు. ఈయన దగ్గర 8 గ్రూప్స్ 7 పీరియడ్స్ ఉంటాయి. అయితే 8 గ్రూప్స్లో సబ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జామ్లో అడిగాడు. సబ్ గ్రూప్స్ని తీసుకొచ్చిన పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మన మెండలీఫ్ అనమాట. మెండలీఫే తీసుకొచ్చాడు. ఈయన ఒక రష్యా దేశానికి సంబంధించిన సైంటిస్ట్, ఈజ్ ఏ రష్యన్ సైంటిస్ట్ అనమాట. ఈయన ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్గా పెట్టాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్న డాబర్నీరు, న్యూలాండ్స్, ఇప్పుడు మాట్లాడుకున్న మెండలీఫ్, వీళ్ళందరూ కూడా అటామిక్ వెయిట్ ఆధారంగానే చేశాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా పెరుగుతున్న పరమాణు భారం ఆధారంగానే చేశారు.
ఈయన దగ్గర 8 గ్రూప్స్ ఉంటాయి, సబ్ గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. ఇదనమాట. అయితే ఈయన తన పీరియాడిక్ టేబుల్ని ఎలా డిజైన్ చేశాడు అంటే చూడండి, జాగ్రత్తగా చెబుతాం. ఇదిగోండి, ఇది మొదటి గ్రూప్ అనమాట. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్షియం. అవును, వీటన్నిటిని ఈయన ఎలా పెట్టాడు? ఇది మొదటి గ్రూప్ అని ఆయన ఎలా పెట్టాడు? ఇదిగోండి, ఇది 1A గ్రూప్ అంటారు, ఇది 2A గ్రూప్ అంటారు, ఇది 3A గ్రూప్ అంటారు, ఇది 4A గ్రూప్ అంటారు. అవును, ఇలా గ్రూప్ అని నేను ఎలా పెట్టాడు? చూడండి, ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా చక్కగా వివరిస్తాను. ఉదాహరణకి ఒక లిథియం తీసుకోండి, లిథియం. నెక్స్ట్ ఆక్సిజన్తో చర్య జరపండి. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. లిథియం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు? 1 మాత్రమే ఇవ్వగలదు. కానీ బాండ్ జరిపింది అనుకోండి, 2 లిథియంలు 1 ఆక్సిజన్ కావాలి. నెక్స్ట్ సోడియం, ఆక్సిజన్. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. కానీ సోడియం ఎన్ని ఇచ్చింది? 2 మాత్రమే ఇచ్చింది. కానీ 2 సోడియంలు తీసుకున్నాం అనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా. కాబట్టి Na2O. అదేవిధంగా K తీసుకోండి, K2O. అదేవిధంగా Rb2 తీసుకోండి, Rb2O. అంటే మొదటి గ్రూప్లో ఉన్న ప్రతి మూలకం ఆక్సిజన్తో చర్య జరిపింది అనుకోండి, R2O స్ట్రక్చర్ని ఫామ్ చేసింది అనమాట. ఇదిగోండి R2O. అది చూసారా? Li2O, Na2O, K2O, Rb2O. ఈ స్ట్రక్చర్ ఉందే, దీని ఆధారంగా వీటన్నిటిని ఒక దాంట్లో పెట్టాడు. అదేవిధంగా సీజియం తీసుకోండి, CS2O. అది Fr తీసుకోండి, Fr2O. అంటే మొదటి గ్రూప్లో ఉన్న ప్రతి మూలకాన్ని ఆక్సిజన్తో చర్య జరిపాడు అనుకోండి, అవన్నీ ఇలా ఫామ్ చేస్తాయి అనమాట. అదేంటి, అన్ని 2O ఉన్నాయి కాబట్టి ఇది R2O అని పేరు పెట్టి అన్నిటినీ ఒక గ్రూప్లో పెట్టాడు. అలా తయారు చేశాడు అనమాట. ఎవరు? మెండలీఫ్. అర్థమైందా? ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక క్లియర్ కట్ ఐడియా మీకు జనరేట్ అవడానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం రెండో గ్రూప్ చూద్దాం, సెకండ్ A గ్రూప్. బెరిలియం తీసుకోండి. బెరిలియం ఆక్సిజన్తో చర్య జరిపింది. ఆక్సిజన్ ఏం కావాలి? 2 కావాలి. బెరిలియం ఎలక్ట్రాన్స్ ఇచ్చింది? 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, కాబట్టి BeO. నెక్స్ట్ మెగ్నీషియం తీసుకోండి. ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 2 కావాలి. మెగ్నీషియం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చింది? 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, అంతే కదా. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 2,8,2. అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఇచ్చిద్ది అనమాట. ఆక్సిజన్ ఎన్ని తీసుకునిద్ది? 2 తీసుకునిద్ది, కాబట్టి మెగ్నీషియం ఆక్సైడ్. అలా ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, కాల్షియం ఆక్సైడ్. ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఫ్రాన్షియం ఆక్సైడ్. ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి బేరియం ఆక్సైడ్. ఇంకోటి తీసుకున్నాం అనుకోండి, రేడియం ఆక్సైడ్. అన్నిటినీ చూసామనుకోండి, ఆక్సైడ్ 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 ఆక్సైడ్. ఎలా ఉంది? ఇదిగోండి RO లాగా లేదు, అన్నీ ఎలా ఉన్నాయి? RO లాగా ఉన్నాయి కదా. కాబట్టి RO ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అన్నీ ఏంటి, ఇలా ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా 1 అని పెట్టాడు. అలా ప్రతిదానికి ఒక ఫార్ములా వేసుకొని ప్రతిదానికి ఫార్ములా ఆధారంగా అన్నిటినీ సెట్ చేశారు. ఎవరు? మెండలీఫ్ అనమాట. అలాగా 1A గ్రూపు, 2A గ్రూప్ అని సబ్ గ్రూప్స్ చేశాడనమాట. ఈ పీరియడ్ టేబుల్ కాదు అయింది, కానీ ఈ పీరియడ్ టేబుల్ తీసుకొని మీకు చెబుతున్నా, మీకు అర్థం అవటానికి. మెండలీఫ్ ఎలాగా పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ని సెట్ చేశాడు అంటే ఒక ఐడియా మీకు రావాలి కదా, అందుకోసం చెప్పాను. ఓకేనా? అర్థమైందా? చూద్దాం ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్దాం. మెండలీఫ్ తన పీరియడ్ టేబుల్ తయారు చేస్తున్నప్పుడు గ్రూప్స్ని, సబ్ గ్రూప్స్ని తీసుకొచ్చాడు. ఆయన దగ్గర 7 పీరియడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిడిక్టింగ్ మిస్సింగ్ ఎలిమెంట్స్. ఆయన చేస్తున్న ఇంకో ప్రాముఖ్యమైన ఇష్యూ ఏంటంటే చాలా వాటికి గ్యాప్స్ వదిలాడు అనమాట. ఆయన పీరియాడిక్ టేబుల్ తయారు చేస్తున్నప్పుడు చాలా వాటికి గ్యాప్స్ వదిలాడు. అంటే రాబోయే ముందు రోజుల్లో కనుగొనబోయే ఎలిమెంట్స్కి ముందుగానే గ్యాప్ వదిలాడు. ముందు చూపు బాగుందన్నమాట మెండలీఫ్కి. ఇదిగో చూడండి, 63 మూలకాలే ఉన్నాయి. కాదు ముందు రోజుల్లో కొత్తగా నా ముందు వచ్చే సైంటిస్టులు కనుక్కుంటారని చెప్పి గ్యాప్ వదిలాడు. గ్యాప్ వదలటంతో పాటు వాటికి పేర్లు కూడా పెట్టాడు. ఇదిగోండి ఎకా బోరాన్, ఆయన టైంలో బోరాన్ ఉంది. ఇదిగోండి బోరాన్, ఇదిగోండి అల్యూమినియం, ఇదిగోండి గ్యాలియం. ఆయన టైంలో ఉన్నాయి. సారీ, గ్యాలియం కాదు, ఇక్కడ అల్యూమినియం అన్నమాట. బోరాను, గ్యాలియము, బోరాను, ఇక్కడ మనకి సిలికాన్ ఉండిద్ది, ఇక్కడేమో అల్యూమినియం అన్నమాట. చూసారా? ఇలా ఆయన పీరియడ్ టేబుల్లో బోరాను, అల్యూమినియం, సిలికాన్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎకా బోరాన్కి స్కాండియం అని పేరు పెట్టాడు.
అది 21వ మూలకమైంది తర్వాత కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ ఎకా సిలికాను జర్మేనియం అయింది, ఎకా అల్యూమినియం గ్యాలియం అయింది. ఇలాగా ఈ మూడింటిని ఎగ్జామ్లో బాగా అడిగాడు. మెండలీఫ్ కనుగొన్న కొత్త ఎలిమెంట్స్కి ముందే పేర్లు పెట్టాడు కదా, వాటి పేరేంటి? ప్రిడిక్ట్ అంటారు. ముందుగానే అంచనా వేశాడు. ఎకా బోరాన్ స్కాండియం అంటే బోరాను స్కాండియం పోలి ఉండిద్దని గుర్తించాడు. ఎకా సిలికాన్ జర్మేనియం సిలికాన్ జర్మేనియం లాగా ఉండిద్దని గుర్తించాడు. ఎకా అల్యూమినియం గ్యాలియం అల్యూమినియం లాగా ఉండిద్దని గుర్తుపెట్టాడు. ఆయన గుర్తుపెట్టినట్టుగానే అల్యూమినియం తర్వాత గ్యాలియం వచ్చింది, సిలికాన్ తర్వాత జర్మేనియం వచ్చింది. తెలుసా? ఇదిగోండి ఇక్కడ స్కాండియం ఉండిద్ది అనమాట. చూసారా ఎంత చక్కగా గుర్తుపెట్టాడో. వాటికి గ్యాప్స్ కూడా వదిలాడు. రాబోయే మూలకాల కోసం గ్యాప్ వదిలిన సైంటిస్ట్ ఎవరు? మెండలీఫ్. ఎగ్జామ్లో అడిగాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్యాలియం కనుక్కున్నాడు కదా, గ్యాలియం ఒక మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 30.2 డిగ్రీల సెల్సియస్. అంటే ముందు రోజుల్లో కనుగొనబోయే ఎలిమెంట్స్ ఒక మెల్టింగ్ పాయింట్స్ నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్స్ కూడా కనుక్కున్నాడు. చూసారా, పేర్లు పెడుతున్న గొప్ప అనుకుంటే అవి వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ఇదిగోండి చేతిలో కరిగిపోయే మూలకం అంటారు దేన్ని? గ్యాలియంని. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. చేతిలో కరిగిపోయే మూలకం ఏంటి అంటాడు. గ్యాలియం. ఎందుకు? 30.2 డిగ్రీల సెల్సియస్ దాని మెల్టింగ్ పాయింట్. మన బాడీ టెంపరేచర్ అంతా 37 డిగ్రీల సెల్సియస్. మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువే ఉందిగా. 37 ఎక్కడ 30 ఎక్కడ, కాబట్టి చేతిలో ఏమైంది? కరిగిపోయింది. కరిగిపోయే మూలకం అంటే గ్యాలియం. గ్యాలియం ఎవరి టైంలో లేదు? మెండలీఫ్ టైంలో లేదు. మెండలీఫ్ టైంలో ఎకా అల్యూమినియం అని పిలిచేవాళ్ళు, కానీ ముందు రోజుల్లో కనుగొన్నారన్నమాట. ఓకేనా? ఇది మెండలీఫ్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఇంత గొప్ప మెండలీఫ్ కూడా కొన్ని లోపాలు చేశాడు. ఆయన దగ్గర కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటయ్యా లిమిటేషన్స్ అంటే ఇదిగో చూడండి. ఎనాలమస్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎనాలమస్ పేర్స్ అంటే ఇదిగోండి టెల్యూరియం అయోడిన్. ఇదిగోండి మన అటామిక్ టేబుల్ మనం చూసామనుకోండి, ముందు మనకి టెల్యూరియం కనపడుతుంది, తర్వాత అయోడిన్ కనపడుతుంది. ముందేమో టెల్యూరియం, తర్వాత ఏమో అయోడిన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇంక్రీజింగ్ అటామిక్ వెయిట్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని పెట్టామన్నాం కదా. కానీ దీనికి ఎలా ఉండాలి? టెల్యూరియంకి తక్కువ అటామిక్ వెయిట్ ఉండాలి, దీనికేమో ఎక్కువ ఉండాలి. అంతే కదా, ఇంక్రీజింగ్ అంటే తక్కువ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ చూడండి టెల్యూరియంకి ఎంత ఉంది? 127 ఉంది, దీనికేమో 126 ఉంది. చూసారా? అంటే దీనికేమో 127 ఉంది, దీనికేమో 126 ఉంది. తక్కువ నుంచి ఎక్కువ కంటే ఈ రెండింటికి మాత్రం ఎక్కువ నుంచి తక్కువకు ఉంది. ఇది ఒక్కటే ఆయన చేసిన తప్పు. ఓకేనా? కాబట్టి అయోడిన్ ముందుండాలి, టెల్యూరియం తర్వాత ఉండాలి. కానీ కుదరలా. ఆయన ఇలా పెట్టాడు. ఇలా పెట్టి పీరియడ్ టేబుల్ తయారు చేశాడు. కానీ ఏంటి అని అడిగితే చెప్పలేకపోయాడు. అది అతని లోపం అన్నమాట, డిసడ్వాంటేజ్ అన్నమాట. కాబట్టి అనాలమస్ పేర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఒక చిన్న తప్పు. ఈ చిన్న తప్పు ఉందనే కానీ ఇక మొత్తం కంప్లీట్గా చేశాడండి. అందుకే ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఏమంటారు? ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. ఒక చిన్న తప్పే కదా. ఇదిగోండి టెల్యూరియంని అయోడియంని సెట్ చేయలేకపోయాడు, కానీ చాలా జాగ్రత్తగా అన్నిటినీ సెట్ చేశాడు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడితో మెండలీఫ్ పూర్తయింది. తర్వాత మోస్లే పీరియాడిక్ టేబుల్ అనమాట. మోస్లే ఈయన ఒక బ్రిటిష్ సైంటిస్ట్ అనమాట. సైంటిస్టు. అందరూ అటామిక్ వెయిట్ ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేస్తే ఈయన మాత్రం అటామిక్ నంబర్ ఆధారంగా చేశాడు. అటామిక్ నంబర్, పరమాణు సంఖ్య ఆధారంగా పీరియాడిక్ టేబుల్ని తయారు చేసిన వ్యక్తి ఎవరు? మోస్లే. అందుకే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అంటారు. మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అంటారు. నవీన ఆవర్తన పట్టిక అంటారు. ఓకేనా? ఫాదర్ ఆఫ్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఏమో మెండలీఫ్, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ ఏమో మోస్లే. ఆయన ఒక బ్రిటిష్ సైంటిస్ట్. నెక్స్ట్ ఈయన తన పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ పెట్టాడు. గ్రూప్స్ అంటే ఏమో నిలువు వరుసలు, పీరియడ్స్ అంటే ఏమో అడ్డు వరుసలు. ఇది మీకు తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? పీరియడ్, గ్రూప్. నెక్స్ట్ దీన్ని మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ అని కూడా పిలుస్తారు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారంగా సెట్ చేశాడనమాట. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆధారం, ఎలక్ట్రాన్ విన్యాసం ఉండేది కదా,
దాని ఆధారంగా సెట్ చేశాడు. నెక్స్ట్ ఇదిగోండి, ఆయన పెట్టిన దాంట్లో మనం కొన్ని గ్రూప్స్ పేర్లు తెలియాలన్నమాట. పీరియడ్ టేబుల్లో పేర్లు ఉంటాయి కదా, ఇదిగోండి ఇక మొత్తం 18 గ్రూప్స్ అనమాట. 1 2 3 4 ఇదిగోండి 13 14 15వ గ్రూపు, 16వ గ్రూపు, 17వ గ్రూపు, ఇదిగోండి 18వ గ్రూపు. ఆ 18 గ్రూపులకి ఇక్కడ నేను పేర్లు రాశాను అనమాట. మొదటి గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అనాలి. ఇది మనకి లిథియం నుంచి ఫ్రాన్షియం వరకు ఉండిద్ది. దాని కాన్ఫిగరేషన్ NS1. మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్. చిట్ట చివరి కర్పూరంలో ఉండే ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. దాని వ్యాలెన్సీ ఎంత? 1. ఎప్పుడు మొదటి గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వటానికి ఎప్పుడు రెడీగా ఉంటాయి. దే ఆల్వేస్ రెడీ టు గివ్ 1 ఎలక్ట్రాన్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? అవుటర్ మోస్ట్ లో ఎప్పుడు 8 ఉండాలి. అందుకే ఒకదాన్ని కోల్పోయింది అనుకోండి 8 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి రెండో గ్రూపు ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. మొదటి దాన్ని ఏమో ఆల్కలీ మెటల్స్ అంటారు, రెండో గ్రూప్ నేమో ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. బెరీలియం నుంచి రేడియం వరకు ఉండిద్ది అనమాట. NS2 కాన్ఫిగరేషన్. ఇదిగోండి అవుటర్ మోస్ట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 వ్యాలెన్సీ. కాబట్టి రెండో గ్రూప్ ఎలిమెంట్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తాయి? 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. నెక్స్ట్ బోరాన్ ఫ్యామిలీ 3A లేదా 13వ గ్రూప్ అనొచ్చు. ఇదిగోండి 4వ గ్రూపు కార్బన్ ఫ్యామిలీ, 15వ గ్రూప్ లేదా 5A అనొచ్చు నైట్రోజన్ ఫ్యామిలీ, 16వ గ్రూప్ 6A అనొచ్చు ఆక్సిజన్ ఫ్యామిలీ. ఆక్సిజన్ ఫ్యామిలీకి ఇంకో పేరెంట్ అని ఎగ్జామ్లో అడిగాడు, చాల్కోజెన్స్. ఇవన్నీ మనకు భూమిలో ఓర్స్ రూపంలో దొరుకుతాయి, అందుకే చాల్కోజెన్స్ అన్నాడు. నెక్స్ట్ 17th గ్రూప్ హాలోజన్ ఫ్యామిలీ అంటారు. ఇవి మనకి సముద్రంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, అందుకే హాలోజన్ అన్నాడు. 18th గ్రూప్ వీటిని నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అంటారు. వీటికి ఇంకో పేరు కూడా ఉంది, ఇనట్ గ్యాసెస్ అంటారు. ఏమంటారు? ఇనట్ గ్యాసెస్. తెలుగులో అయితే జడవాయువులు అంటారు. 18th గ్రూప్ అనొచ్చు, 8A గ్రూప్ అనొచ్చు, లేదా ఎగ్జామ్స్ లో బాగా అడిగింది 0 గ్రూప్ అనొచ్చు. 3 పేర్లు ఉన్నాయి, 18th గ్రూపు, 8A గ్రూపు, 0 గ్రూపు. ఓకేనా? ఇదిగోండి ఇది మనకి బెరీలియం నుంచి థాలియం వరకు ఉండిద్ది. ఇదిగోండి ఇది కార్బన్ నుంచి ఫ్లెవోరియం వరకు ఉండిద్ది. ఇదిగోండి నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు ఉండిద్ది. ఇదిగోండి ఆక్సిజన్ నుంచి ఫ్లెవోరియం వరకు ఉండిద్ది. ఇదిగోండి ఫ్లోరిన్ నుంచి ఆస్టడిన్ వరకు ఉండిద్ది. ఇది హీలియం నుంచి చివరి వరకు. ఆ మూలకం కనుక్కోలేదు. ఇవి కాన్ఫిగరేషన్స్ అనమాట. 14వ గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ ఏందంటాడు, మనం చెప్పాలి. 15వ గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ ఏందని చెబుతాడు. ఓకేనా? ఇదిగోండి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. బోరాన్ ఫ్యామిలీ ఏమో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 5 6 7 8. వ్యాలెన్సీ తగ్గుతూ వచ్చింది అనమాట. ఇదిగో 3 ఎలక్ట్రాన్స్. ఇదిగో కార్బన్ ఏం చేసిద్ది? 4 ఎలక్ట్రాన్స్ ఇవ్వగలదు అనమాట. ఆ తర్వాత నుంచి వ్యాలెన్సీ తగ్గిద్ది అనమాట. ఇదిగోండి +3 యాడ్ అవ్వాలి. ఇక్కడేమో -3 అనమాట, ఇక్కడేమో +3, ఇక్కడేమో +2, ఇక్కడేమో +1. కాబట్టి 4 తర్వాత ఎలక్ట్రాన్స్ అన్ని కావాలన్నమాట. 4కు ముందు కోల్పోతూ ఉంటాయి, 4 తర్వాత ఇస్తూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాయి. మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని గుర్తుపెట్టుకోండి. మొదటి గ్రూప్ వ్యాలెన్సీ 1, 2 గ్రూప్ ఏమీ లేదు, ఏ గ్రూప్ అయితే అదే ఉండిద్ది. ఇగో 15 వరకు 5 ఉంది కాబట్టి 5, కానీ 16 నుంచి తగ్గుతూ వచ్చింది అనమాట. 5 2 1 అనమాట. ఓకేనా? 5 దగ్గర 3 అనమాట. 3 2 1. ఇక్కడేమో +1 +2 +3, ఇక్కడేమో -3 -2 -1 అనమాట. అలాగా వ్యాలెన్సీ తగ్గుతూ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇది గ్రూప్స్ అనమాట. గ్రూప్స్ కుండే పేర్లు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ 11 గ్రూపు, 11 లేదా 1B గ్రూప్ అంటారు. వాటిని నోబుల్ మెటల్స్ లేదా కాయినేజ్ మెటల్స్ అంటాడు. ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. కాయినేజ్ మెటల్స్ అంటే ఏంటి? వీటితో కాయిన్స్ని తయారు చేస్తారనమాట. కాపరు, గోల్డ్, ఆరియం అనమాట. ఇదిగోండి కాపర్ అటామిక్ నెంబర్ 29, సిల్వర్ అటామిక్ నెంబర్ 47, గోల్డ్ అటామిక్ నెంబర్ 79. ఎందుకు అటామిక్ నెంబర్స్ రాశానంటే అటామిక్ నెంబర్స్ను కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. మ్యాచింగ్ ఇవ్వచ్చు, లేదా ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చు. వీటిని కాయినేజ్ మెటల్స్ లేదా నోబెల్ మెటల్స్ అంటారు. వీటిని ఎక్కువగా ఆభరణాల తయారీలో, కాయిన్స్ తయారీలో వాడుతూ ఉంటారు. పాత రోజుల్లో మనకి నాణ్యాలు ఉంటాయి కదా, బంగారు నాణ్యాలు, రాగి నాణ్యాలు, మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇల్టుమిష్ కణంలో రాగి, జింక్ నాణ్యాలు, జిటాల్ నాణ్యాల పేర్లు ఉంటాయి వాటికి. అలా తయారు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాపర్, సిల్వర్, గోల్డ్. అందుకే వాటిని నోబెల్ మెటల్స్ లేదా కాయినేజ్ మెటల్స్ అంటారు. అవి ఏ గ్రూప్ అంటాడు? ఇదిగోండి 11వ గ్రూప్ అనమాట.
ఇదిగోండి ఇది 11వ గ్రూప్ అన్నమాట. కాపరు, సిల్వరు, గోల్డ్ అన్నమాట. ఇలా రాయొచ్చు. మీకు పీరియాడిక్ టేబుల్లో ఎక్కడుంటాయో ఒక మచ్చుకు చూపిస్తున్నాను. దీన్ని 1B గ్రూప్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇదిగోండి 12th గ్రూప్ అనమాట. 12th గ్రూప్ని సెకండ్ బి గ్రూప్ అంటారు. రెండో బి గ్రూప్ అన్నా 12th గ్రూప్ అన్నా ఒకటే. ఇదేమో జింక్, క్యాడ్మియము, మెర్క్యూరీ. చాలా ఇంపార్టెంట్, వీటిని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి జింక్, ఇదిగోండి క్యాడ్మియం, ఇదిగోనేమో మెర్క్యూరీ. దీని అటామిక్ నెంబర్ ఏమో 30, దీనిదేమో 48, దీనిదేమో 80. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సెకండ్ బి గ్రూప్లో ఉండే మూలకాలు ఏంటి అంటాడు. ఇదిగోండి 30, 48, 80 అనమాట. జింక్ 30, క్యాడ్మియం 48, మెర్క్యూరీ 80. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఇది పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ కొన్ని బ్లాక్స్గా డివైడ్ చేశాడనమాట. ఇదిగోండి 1A 2A కలిపి ఎస్ బ్లాక్ అంటాడు. నెక్స్ట్ 3A నుంచి 8A వరకు ఉన్న వాటిని పి బ్లాక్ అంటారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాటిని డి బ్లాక్ అంటారు. ఈ కింద ఉంది చూసారా, వాటిని ఎఫ్ బ్లాక్ అంటారు. పీరియాడిక్ టేబుల్లో చిట్ట చివరిగా ఉన్నాయి వాటిని ఎఫ్ బ్లాక్ అంటారు. ఎస్ బ్లాక్, డి బ్లాక్, పి బ్లాక్, ఎఫ్ బ్లాక్. మొత్తం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని ఎగ్జామ్లో అడిగాడు. 4 బ్లాక్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఎస్, పిఈ, డిఈ, ఎఫ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎస్ బ్లాక్లో ఏముంటాయి? 1A గ్రూపు, 2A గ్రూపు. పి బ్లాక్లో ఇదిగోండి 3A నుంచి 5A గ్రూప్ వరకు ఉంటాయి. నెక్స్ట్ వీటికి పేర్లు ఉంటాయి. ఎస్ బ్లాక్ మూలకాలని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. పి బ్లాక్ మూలకాలని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. తెలుగులో చెప్పంటారా? ప్రాతినిధ్య మూలకాలు అంటారు. ప్రాతినిధ్య మూలకాలు అంటారు. నెక్స్ట్ డి బ్లాక్ మూలకాన్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. పరివర్తన మూలకాలు అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, పేర్లు అడుగుతూ ఉంటాడు. బ్లాక్ పేరు పరివర్తన మూలకాలు అంటారు. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ మూలకాలని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. అంటే అంతర పరివర్తన మూలకాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎస్ బ్లాక్ ఏమో రిప్రజెంటేటివ్, పి బ్లాక్ ఏమో రిప్రజెంటేటివ్, డి బ్లాక్ ఏమో ట్రాన్సిషను, ఎఫ్ బ్లాక్ ఏమో ఇన్నర్ ట్రాన్సిషన్ అనమాట. ఓకేనా. ఎఫ్ బ్లాక్ లో ఇదిగోండి మనకి ఇక్కడ జిగ్జాగ్ లైన్స్ కనపడుతున్నాయి కదా. ఈ జిగ్జాగ్ లైన్స్ దగ్గర ఏముంటాయి అంటాడు? మెటలాయిడ్స్ ఉంటాయి అనమాట. ఏముంటాయి? మెటలాయిడ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇటు పక్కన ఉన్నవన్నీ కూడా మెటల్స్ అనమాట. జిగ్జాగ్ లైన్స్ కి ఎడం పక్కన ఉన్నవన్నీ కూడా మెటల్స్, కుడి పక్కన ఉన్నవన్నీ కూడా నాన్ మెటల్స్ అనమాట. ఓకేనా, నీకు అర్థమవుతుంది డ్రా చేస్తున్నా. ఇదంతా నాన్ మెటల్స్ అనమాట. ఇవన్నీ మెటల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఒక అవగాహన కోసం. జిగ్జాగ్ లైన్స్ లో ఏముంటాయి అంటాడు? మెటలాయిడ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ మూలకాల గురించి బాగా మాట్లాడుకోవాలి. ఇదిగోండి ఎఫ్ బ్లాక్ మూలకాల్లో ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ ఉంటాయి. మనం బాగా చదువుకుంటూ ఉంటాం. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ మనకి ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ల్యాంథనైడ్స్ లో 14 మూలకాలు ఉంటాయి. ఆ మొత్తాన్ని ఇదిగో పక్కన పెట్టారు. వాటిని ల్యాంథనైడ్స్ అంటారు. ల్యాంథనైడ్స్ తర్వాత ఉన్న అన్ని మూలకాలని ల్యాంథనైడ్స్ అంటారు. అవి మనకి ఇదిగోండి ఇక్కడ సీరియం నుంచి లుటీటియం వరకు ఉంటాయి. మొత్తం 14 ఎలిమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎన్ని? 14. నెక్స్ట్ యాక్టినైడ్స్ ఇక్కడ ఉండిద్ది అనమాట. యాక్టినైడ్ తర్వాత ఉన్న మూలకాలని యాక్టినైడ్స్ అంటారు. ఇదిగోండి థోరియం నుంచి లారెన్షియం వరకు ఇక్కడ కూడా 14 మూలకాలు ఉంటాయి. ఎఫ్ బ్లాక్ మూలకాల్లో మొత్తం ఎన్ని మూలకాలు ఉంటాయి? 28 మూలకాలు ఉంటాయి. వాటిని ఏమంటారు? ల్యాంథనైడ్స్ అంటారు. ఇదిగోండి 57 నుంచి 71 వరకు ఉంటాయి. ఇదేమో 58, ఇదేమో 71 అటామిక్ నంబరు. 57 అనేది ఇదనమాట. ల్యాంథనైడ్ 57. ల్యాంథనైడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ల్యాంథనైడ్స్. అటామిక్ నెంబర్ 57 నుంచి 71. బాగా అడుగుతాడండి ఎగ్జామ్స్ లో, చాలా ఇంపార్టెంట్. 57వ మూలకం ఏంటి? ల్యాంథనమ్ము. 58వ మూలకం ఏంటి? సీరియమ్ము. ఇదిగోండి ఎస్సిఈ సీరియమ్ము. 71వ మూలకం ఏంటి? లుటీటియం. ఇదిగోండి ఎల్యు లుటీటియం. ల్యాంథనైడ్స్ అంటే అది. నెక్స్ట్ యాక్టినైడ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 89 నుంచి 103 వరకు. ఇదిగోండి ఇది 89 అనమాట. 89 యాక్టినైడ్ అనమాట. ఇది థోరియం 90, ఇదేమో లారెన్షియం 103. కాబట్టి 89వ మూలకం పేరేంటి? ఇదిగోండి యాక్టినం తర్వాత స్టార్ట్ అయ్యే మూలకం ఏంటి? 90 థోరియం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
103వ మూలకం ఏంటి? లారెన్షియం. మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 89 నుంచి 103 వరకు ఉంటాయి. కాబట్టి యాక్టినైట్స్ 89 to 103, లాంథనైట్స్ 57 to 71. 58ది ఏంటి? 71ది ఏంటి? లాంథనైడ్ లో మొదటిది ఏంటి? లాంథనైడ్ లో చివరిది ఏంటి? యాక్టినైడ్ లో మొదటిది ఏంటి? యాక్టినైడ్ లో చివరిది ఏంటి? అలా అడుగుతాడు. కాబట్టి మీకోసం నేను ఇలా డిజైన్ చేసి తీసుకొచ్చాను. మీకు ఎక్కడా కనపడుతుంది ఇది. ఎన్సీఆర్టీ బుక్స్ లో కూడా ఎవడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మీద అవగాహన నాకు ఉంది కాబట్టి, నేను ఎగ్జామ్స్ చాలా రాశాను కాబట్టి ఆ అవగాహనతో ఇలా డిజైన్ చేశాను. ఇలా మీకు ఎవడో చెప్పడు. చూసుకోండి కావాలంటే పీరియాడిక్ టేబుల్ని హిందీలో కూడా చెప్పండి మీకు ఎవరు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఈ సెషన్. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. కాన్సెప్ట్ని నేర్చుకున్నామంటే మన దగ్గర నుంచి సబ్జెక్ట్ని ఎవడు పోగొట్టకూడదు. అలా ఉండాలి. ఒకడు చెప్పాడురా నేను నేర్చుకున్నాను రా అన్నట్టుగా ఉండాలన్నమాట. అందుకే మీకోసం ఇలా తయారు చేశాను. ఓకేనా? మీరు సాటిస్ఫై అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి వీడియోని. ఇలా తెలుగులో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. తెలుగులో సైన్స్ని చూసి భయపడకూడదు. ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో క్లియర్గా నేర్చుకోవాలి. అందుకే నేను మీకోసం ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఎవ్లాగ్ మూలకాలు మొత్తం ఎన్ని? 28. వాటిని ఏమని పిలవాలి? ఇన్నర్ ట్రాన్సిషను. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? లాంథనైట్స్, యాక్టినైట్స్. వాటి అటామిక్ నెంబర్స్ ఎక్కడి వరకు? ఇదిగోండి ఇలా చక్కగా నేర్చుకోండి. ఇదిగో ఇలా టేబుల్ కూడా చూపించాను ఎలా ఉంటే ఏంటని. ఒక ఐడియా వచ్చిందా? నెక్స్ట్ అర్థం కాకపోతే చక్కగా వెనక్కి వెళ్ళి నేర్చుకోండి అమ్మా. నెక్స్ట్ ఇక అడిగేది ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట. ఇవన్నీ దాటుకున్న తర్వాత మెండలీఫ్, డాబర్నీరు, న్యూలాండ్స్, మోస్లే అంతా పీరియాడిక్ టేబుల్ అడిగిన తర్వాత ప్రాపర్టీస్ మీద అడుగుతాడు. ఇక్కడ చాలా మంది బట్టి పడుతూ ఉంటారు, బైహార్ట్ చేస్తూ ఉంటారు. చాలా తప్పు. బైహార్ట్ చేయనీయకుండా ప్రతి ఎలిమెంట్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకునేలా చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి ఫస్ట్ ప్రాపర్టీస్. ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, వ్యాలెన్సీ అనమాట. చూద్దాం. ఫస్ట్ది అటామిక్ రేడియస్. జాగ్రత్తగా వినండి. అటామిక్ రేడియస్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ను మనం తీసుకుందాం. గ్రూప్ అటామిక్ రేడియస్ ఏంటంటే చూడండి, మనం ఎప్పుడైతే ఇలా మనం కిందకి వెళ్తూ ఉంటాం గ్రూప్లో మనం కిందకి వెళ్తున్నప్పుడు టాప్ టు బాటం అనమాట. గ్రూప్ అంటే టాప్ టు బాటం, పీడి అంటే లెఫ్ట్ టు రైట్. ఎప్పుడైతే మనం కిందకి వెళ్తూ ఉంటాయో నంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. కర్పరాలు పెరుగుతూ ఉంటాయి. ఇదిగోండి కర్పరాలు పెరుగుతూ ఉంటాయి. కర్పరాలు పెరిగినప్పుడు రేడియస్ కూడా పెరిగిద్ది. ఇది సర్కిల్ అనుకోండి, ఇది రేడియస్ కదా. ఇది సర్కిల్ అనుకోండి, సెకండ్ సర్కిల్ రేడియస్ పెరిగింది కదా. ఇది సర్కిల్ అనుకోండి, థర్డ్ సర్కిల్ రేడియస్ పెరిగింది కదా. కాబట్టి ఎప్పుడైతే షెల్స్ పెరుగుతాయో, కర్పరాలు పెరుగుతాయో, నంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయో అటామిక్ రేడియస్ కూడా పెరిగిద్ది. కాబట్టి గ్రూపుల్లో అటామిక్ రేడియస్ ఏమైద్ది? పెరిగిద్ది అనమాట. సింపుల్. అదిగోండి అటామిక్ రేడియస్ గ్రూపుల్లో ఏమైద్ది? ఇంక్రీజింగ్, పెరిగిద్ది. సింపుల్. గ్రూపుల్లో అటామిక్ రేడియస్ ఏమైంది? ఒకటే గ్రూప్ మాత్రమే నేర్చుకోండి. పీరియడ్స్ ఆపోజిట్ రాసుకుంటే అయిపోయింది. ఒకటే నేర్పిస్తా, దాని ఆపోజిట్ రాసుకోండి. రెండు చదువుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ ఏంటి? అటామిక్ రేడియస్ మాట్లాడుకుందాం. ఇదిగోండి గ్రూపుల్లో పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు షెల్స్ పెరుగుతాయి, కర్పరాలు పెరుగుతాయి. కర్పరం పెరుగుతుందంటే ఏమవుతుండిద్ది? ఎలక్ట్రాన్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ మొదటి సర్కిల్లో ఉంది, ఇక్కడ రెండో సర్కిల్లో ఉంది, ఇక్కడ మూడో సర్కిల్లో ఉంది. తర్వాత ఇంకోటి వచ్చిద్ది, అప్పుడు రేడియస్ పెరిగిద్ది, అప్పుడు ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండిద్ది. ఇది R4. చూసారా? రేడియస్ ఏమవుతుంది? షెల్స్ పెరిగితే రేడియస్ పెరుగుతుంది. కాబట్టి గ్రూపుల్లో అటామిక్ రేడియస్ పెరిగిద్ది. చాలు. నెక్స్ట్ ప్రాపర్టీ అయనైజేషన్ ఎనర్జీ చూద్దాం. ఇదిగోండి అయనైజేషన్ ఎనర్జీ పక్కనే ఉంది. అయనైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని కేంద్రకం, ఇది న్యూక్లియస్ అనమాట, న్యూక్లియస్ దగ్గర నుంచి తీయాలన్నమాట. కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీయటానికి కావాల్సిన ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. అయనైజేషన్ ఎనర్జీ అంటారు. కేంద్రకం దగ్గరలో లేదా కర్పరాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తీయటానికి కావాల్సిన ఎనర్జీని ఏమంటారు? అయనైజేషన్ ఎనర్జీ అంటారు. చూడండి, న్యూక్లియస్ దగ్గరలో ఎలక్ట్రాన్ ఉందనుకోండి, దాన్ని తీయటానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇదిగోండి ఇది న్యూక్లియస్, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, దీన్ని తీయటానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ తీయడానికి తక్కువ ఎనర్జీ కావాలి. అంతే కదా? మీకు ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. సార్ దగ్గర ఉన్నారు, క్లాస్లో సార్ దగ్గర కూర్చున్నారు.
క్లాస్లో ఒకటి చివరి కూర్చున్నాడు, చివరిగా కూర్చున్నాడు ఈజీగా బయటికి వెళ్ళిపోతాడు సార్ని ఏదో ఒకటి చేసి. కానీ సార్ ముందు కూర్చున్నాడు వెళ్ళగలడా? వెళ్ళలేడు. వాడు వెళ్ళాలంటే ఏదో బలమైన రీజన్ కావాలి. అలాగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెబుతాను. ఇదిగోండి, సన్ ఉంది, ఇది మెర్క్యూరీ, ఇది వీనస్, ఇది ఎర్త్, ఇది మార్స్, ఇది జూపిటర్. ఇలా వెళ్తూ ఉంటే నెప్ట్యూన్ చివరి ఉండిద్ది. ఇది సన్ అన్నమాట. చూడండి, సన్కి దగ్గరలో ఉన్న మెర్క్యూరీకి ఎక్కువ ఎనర్జీ ఉండిద్ది. కాబట్టి ఇక్కడ దాన్ని కదిలించాలనుకోండి ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి సన్ నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్తున్నామో దీనికి తక్కువ ఎనర్జీ ఉండిద్ది. కాబట్టి సూర్యుడికి చివరిగా ఉన్న గ్రహానికి గురుత్వాకర్షణ శక్తి తగ్గిద్ది. మీకు ఇది బాగా అర్థమైపోయింది అనుకోండి. ఒక న్యూక్లియస్కి దగ్గరున్న ఎలక్ట్రాన్కి దూరం ఉన్న ఎలక్ట్రాన్కి ఎనర్జీ తేడా ఉండిద్ది అనమాట. కాబట్టి న్యూక్లియస్ దగ్గరలో ఎలక్ట్రాన్ ఉందనుకోండి ఎక్కువ ఎనర్జీ కావాలి, న్యూక్లియస్ దూరంలో ఉందనుకోండి తక్కువ ఎనర్జీ కావాలి. అదే రాశాను ఇక్కడ. ఇదిగోండి, న్యూక్లియస్ ఎలక్ట్రాన్ దగ్గరగా ఉందనుకోండి ఎనర్జీ ఎక్కువ కావాలి, న్యూక్లియస్ ఎలక్ట్రాన్ దూరంగా ఉందనుకోండి తక్కువ ఎనర్జీ కావాలి. ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడుకునే ఇందాక అటామిక్ రేడియస్ పెరిగింది అనుకోండి, ఇదిగోండి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండిద్ది. అటామిక్ రేడియస్ పెరిగింది అనుకోండి ఎనర్జీ ఏమైంది? తక్కువ కావాలి. అంతే కదా. కేంద్రకం దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్ తీయడం కన్నా దూరంగా ఉన్న ఎలక్ట్రాన్ తీసేటప్పుడు తక్కువ ఎనర్జీ కావాలి. దూరం ఎలా వచ్చింది? రేడియస్ పెరగడం వల్లే కదా. కాబట్టి అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిద్ది. ఇవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇప్పుడు రాండి, అటామిక్ రేడియస్ ఏమైంది? పెరిగింది. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఏమైపోయింది? తగ్గిపోయింది. సింపుల్. కేంద్రకం దగ్గరలో ఎక్కువ ఎనర్జీ కావాలి, కేంద్రకం దూరంలో తక్కువ ఎనర్జీ కావాలి. కేంద్రక దూరం అంటే అటామిక్ రేడియస్ పెరిగింది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ తగ్గింది. అలా సింపుల్గా చెప్పచ్చు, బట్టి పట్టకుండా. ఇక నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూద్దాం. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చాలా చక్కగా మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. వెన్ an electron is added to neutral gaseous atom it releases energy. ఎప్పుడైతే ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్, అన్ని యాటమ్స్ కాదండి, ఒక గ్యాసియస్ యాటమ్కి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యాడ్ అయిద్దో అప్పుడు అది ఎక్కువ ఎనర్జీని విడుదల చేసింది. ఓకేనా. ఉదాహరణకి మోస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ మూలకం ఏంటి? క్లోరిన్ అనమాట. చూద్దాం. ఒక Na తీసుకోండి, సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిద్ది అనమాట. నెక్స్ట్ క్లోరిన్ తీసుకున్నాం, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకునిద్ది. ఇదిగోండి 2,8,1 ఈ ఒక ఎలక్ట్రాన్ సోడియం ఇచ్చిద్ది. 2,8,7 ఈ ఒక ఎలక్ట్రాన్ తీసుకునిద్ది. కాబట్టి సోడియం ఇచ్చిన ఎలక్ట్రాన్స్ని ఎవరు తీసుకుంటున్నారు? క్లోరిన్ తీసుకుంటుంది. క్లోరిన్ ఒక గ్యాసియస్ నాన్ మెటల్ అనమాట. ఒక గ్యాసియస్ నాన్ మెటల్ అయిన క్లోరిన్ను ఎప్పుడైతే సోడియం నుంచి ఎలక్ట్రాన్ తీసుకునిద్దో ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేసిద్ది. దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ జరగాలంటే అది ఒక నాన్ మెటల్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? నాన్ మెటల్ అయి ఉండాలి. స్టార్టింగ్లో ఉన్న వాటికి కుదరదు, కింద ఉన్న వాటికి కుదిరిద్ది అనమాట. కాబట్టి పైన ఉన్న వాటికి ఆ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తక్కువ ఉండిద్ది, కిందకి వెళ్తేనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉండిద్ది. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది గ్రూప్లో ఏమైంది? డిక్రీజ్ అయ్యిద్ది అనమాట. డిక్రీజ్ అవుతూ ఉండిద్ది. మెటల్స్ కాదు కదా, నాన్ మెటల్స్ కదా ఎక్కువగా ఉండేది. కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇది మనం ఫ్లోరిన్ అనమాట, ఇది క్లోరిన్, ఇది బ్రోమిన్. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇక్కడ క్లోరిన్ ఉంది. హైయెస్ట్ ఎలక్ట్రో ఎఫినిటీ మూలకం ఏంటి? క్లోరిన్ కదా. క్లోరిన్ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు ఏమైపోయింది? తగ్గిపోతూ ఉండిద్ది. ఎక్కువది పైన ఉంది, మరి కిందకి వెళ్తున్నప్పుడు తగ్గిపోయింది కదా. సో టాప్ టు బాటం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏందో మాట్లాడుకుందాం. ఎలక్ట్రోనెగటివిటీ అనేది నాన్ మెటల్స్కి ఉండిద్ది అనమాట. అవును, నాన్ మెటల్స్కి ఎందుకు ఉండిద్ది? చూడండి, ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఒక ఎలక్ట్రాను తీసుకునే స్వభావాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. తీసుకునే స్వభావాన్ని ఏమంటారు? ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి అన్నమాట. పీరియాడిక్ టేబుల్లో ఉన్న నాన్ మెటల్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయి?
తీసుకుంటాయి. ఇచ్చేది ఎవరు? మెటల్స్. తీసుకునేది ఎవరు? నాన్ మెటల్స్. తీసుకునే ప్రాపర్టీని ఏమంటారు? ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఎలక్ట్రోనెగటివిటీ అంటారు తీసుకునే దాన్ని. ఉదాహరణకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్ తీసుకున్నాం. ఎవరిచ్చినా సరే ఫ్లోరిన్ ఎప్పుడు రెడీగా ఉండిద్ది అనమాట. ఇదిగోండి అటామిక్ నెంబర్ చూడండి 9 అంటే 2,7. అటామిక్ నెంబర్ 17 2,8,7. అవుటర్ మోస్ట్ అన్నింటిలో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి 8 అవుదాం, 8 అవుదాం, 8 అవుదాం, 8 అవుదాం, 8 అవుదాం అని రెడీగా ఉంటాయి అనమాట. ఎవరు? 17వ గ్రూపులో ఉన్న హాలోజన్స్. కాబట్టి ఎవడు ఎలక్ట్రాన్ ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండే ప్రాపర్టీని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. దాంట్లో ముందుండేది ఎవరు? ఫ్లోరిన్ అనమాట. ఫ్లోరిన్. కాబట్టి పీరియడ్ టేబుల్ని చూద్దాం. ఇదిగోండి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు? ఫ్లోరిన్ రెడీగా ఉన్నారు. ఇక కిందకు వచ్చామనుకోండి తగ్గిపోతూ ఉండిద్ది. అంతే కదా. ముందు తీసుకునేవాడేమో ఫ్లోరిన్, ఆ తర్వాతే ఎవరైనా తీసుకోవాలి. కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏమైద్ది? తగ్గిపోతూ వస్తుంది. దీంట్లో నాన్ మెటల్స్లో అనమాట. కాబట్టి గ్రూప్లో ఎలక్ట్రోనెగటివిటీ తగ్గిపోయిద్ది. ఎందుకు? ముందు తీసుకునేవాడు ఎవడు? ఫ్లోరిన్. ఆడు పైన ఉన్నాడు కదా, టాప్లో ఉన్నాడు. కిందకి వెళ్తున్నప్పుడు బాటంలో ఏమైపోయిద్ది? తగ్గిపోతూ ఉండిద్ది. కాబట్టి టాప్ టు బాటం ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏమైద్ది? తగ్గిపోయిద్ది. ఇవి రెండు ఒక రకమైన ప్రాపర్టీస్ అనమాట. అటామిక్ రేడియస్, అయనైజేషన్ అనేది ఒక రకం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ ఏమో ఒక రకం అనమాట. రెండు తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి రెండేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇవి రెండేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గిద్ది, ఎలక్ట్రోనెగటివిటీ కూడా తగ్గిద్ది. ఓకేనా. ఇక నెక్స్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంటో చూద్దాం. ఇదిగోండి ఎలక్ట్రో పాజిటివిటీ. ఎలక్ట్రో పాజిటివిటీ అనేది మెటల్స్కి ఎక్కువ ఉండిద్ది. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మెటల్స్ ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి, నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటాయి. ఇచ్చే వాటికి పాజిటివ్ ప్రాపర్టీ ఎక్కువ అనమాట. ఇచ్చే వాటిని ఏమనాలి? ఎలక్ట్రో పాజిటివిటీ అనాలి. ఇదిగోండి ఇచ్చే వాటిని పాజిటివిటీ అనాలి. సో మెటల్స్కి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ. అయితే ఎలక్ట్రాన్ డొనేటింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో పాజిటివిటీ. తీసుకునే దాన్నేమో నెగిటివిటీ అంటారు, ఇచ్చేదాన్నేమో ఎలక్ట్రో పాజిటివిటీ అంటారు. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో పాజిటివిటీ అనమాట. ఉదాహరణకి ఇదిగోండి ఫస్ట్ గ్రూప్ తీసుకున్నాను. ఇవన్నీ మెటల్సే కదా, హైడ్రోజన్ కాదులే, కానీ మొదటి గ్రూప్లో ఉండేది కదా లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్సియం. ఇవన్నీ కూడా మెటల్స్. ఇటు అటామిక్ నెంబర్ చూడండి, అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఎప్పుడు ఒకదాన్ని ఇచ్చేసి 8 అవుదాం, ఒకదాన్ని ఇచ్చేసి 8 అవుదాం, ఒకదాన్ని ఇచ్చేసి 8 అవుదాం, ఒకదాన్ని ఇచ్చేసి 8 అవుదాం అని అనుకుంటూ ఉంటాయి అనమాట. ఎవరికైనా సరే ఇవ్వటానికి రెడీగా ఉండేది ఎవరు? ఫస్ట్ గ్రూప్లో ఉన్నది. ఇదిగోండి Na+, Cl- బాండింగ్ అనమాట. Na+ ఎలక్ట్రాన్ ఇస్తే దాన్ని క్యాటయాన్ అంటారు. Cl- ఎలక్ట్రాన్ తీసుకుంటే యానియాన్ అంటారు. సో ఎలక్ట్రాన్ లూజింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో పాజిటివిటీ, దాన్ని క్యాటయాన్. ఎలక్ట్రాన్ యాక్సెప్టింగ్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో నెగిటివిటీ, దాన్ని గెయినింగ్ అంటారు, యానియాన్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి తీసుకోవడానికి 17 గ్రూప్ రెడీగా ఉంటే ఇవ్వటానికి 1వ గ్రూప్ రెడీగా ఉంటాడు. కాబట్టి ఫస్ట్ ఎవరు రెడీగా ఉంటారు? లిథియం రెడీగా ఉండిద్ది, టాప్లో ఉంది అదే కదా. ఆ తర్వాత పెరుగుతూ ఉండిద్ది అనమాట. కాబట్టి సీజియం ఎప్పుడు రెడీగా ఉండిద్ది అనమాట. అంటే టాప్ టు బాటం ఇవ్వటానికి ఎవడు రెడీగా ఉంటాడంటే సీజియం అనమాట. కాబట్టి టాప్ టు బాటం ఏమైంది? ఎలక్ట్రో పాజిటివిటీనే పెరిగింది. కాబట్టి మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ ఇస్తారు, కానీ అందరిలో సీజియం ముందిస్తాడు. కాబట్టి టాప్ టు బాటం ఎలక్ట్రో పాజిటివిటీ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. ఇదిగోండి ఇది ఎక్కువ, ఇది ఎక్కువ అంటే పైనుంచి పెరుగుతూ వస్తేనే కదా ఎక్కువ. కాబట్టి గ్రూప్స్లో ఎలక్ట్రో పాజిటివిటీ ఏమైద్ది? పెరిగిద్ది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఇంక్రీజింగ్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ మెటాలిక్ నేచర్ చూద్దాం. ఇదిగోండి ఇవన్నీ మెటల్స్ అనమాట. ఇవన్నీ ఏంటి? మెటల్స్. పైనుంచి కిందకి వెళ్తున్నాం అనుకోండి మెటాలిక్ నేచర్ పెరిగిద్ది, పైనుంచి కిందకి వెళ్తున్నాం అనుకోండి మెటాలిక్ నేచర్ పెరిగిద్ది. కింద ఉంటాయి అస్సలైన మెటల్స్ అనమాట. అస్సలైన కిరాకైన మెటల్స్ అంటే అవి. పైన ఉండేవి కూడా మెటల్సే, కానీ అంత మంచి మెటల్స్ కాదు కింద వాటితో పోల్చుకుంటే. సో మెటాలిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? పెరుగుతుంది. టాప్ టు బాటం మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంది.
నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఏమైద్ది, తగ్గిద్ది. ఆపోజిట్ కదా, పైనుంచి కిందకి వెళ్తున్నప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ పెరిగింది అనుకోండి, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిద్ది. ఎలక్ట్రోపాజిటివిటీ డిక్రీజ్ అయింది అనుకోండి, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది అనుకోండి, ఎలక్ట్రోపాజిటివిటీ ఏమైద్ది, పెరిగిద్ది అనమాట. సింపుల్. అలా ప్రతి ప్రాపర్టీని చదువుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలండి. మీరు ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలా చక్కగా అన్నిటినీ సాల్వ్ చేయొచ్చు. మీకు గ్రూప్స్ తెలిసిందనుకోండి, పీరియడ్స్ని ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? చూడండి, చక్కగా చదువుతాను, ఒకసారి చివరిగా చదువుతాను మీకు అర్థం అవటానికి. నెక్స్ట్ వ్యాలెన్సీ. చూడండి, వ్యాలెన్సీ కూడా చెబుతాను. చూడండి, మొదటి గ్రూప్ అన్నాడు అనుకోండి, ఇదిగోండి మొదటి గ్రూప్లో అన్ని ఎలక్ట్రాన్స్ ఒక ఎలక్ట్రాన్స్ ఇస్తాయి కదా, ఒకటి అన్నాడు కాబట్టి దాని వ్యాలెన్సీ ఒకటే అనమాట. 2 అంటే 2 వ్యాలెన్సీ, 3 అంటే 3 వ్యాలెన్సీ. అంటే గ్రూపుల్లో వ్యాలెన్సీ మారదు, పీరియడ్స్లో మారిద్ది. గ్రూపుల్లో వ్యాలెన్సీ ఏమవుదు, మారదు అనమాట. సో సేమ్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ 1 to 4 డిక్రీజెస్ అనమాట. పీరియడ్స్లో చూద్దాం. ఇదిగోండి, ఇలా చూసామనుకోండి, దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 3, దీని వ్యాలెన్సీ 4, దీని వ్యాలెన్సీ మళ్ళీ 3 తీసుకునేది అనమాట. దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 0. చూసారా? అంటే 1 నుంచి 4 వరకు పెరిగింది అనమాట. వ్యాలెన్సీ ఏమో 1, 2, 3, 4, మళ్ళా 3, 2, 1, 0. ఏమైంది పీరియడ్లో? పీరియడ్ అంటే లెఫ్ట్ నుంచి రైటే కదా. ఇక్కడ రండి, పీరియడ్లో 1, 2 నుంచి 4 వరకు పెరిగింది, ఆ తర్వాత డిక్రీజెస్ టు 0 అనమాట. అంటే పీరియడ్స్లో వ్యాలెన్సీ అనేది డిఫరెంట్గా ఉండిద్ది, కానీ గ్రూప్స్లో సేమ్గా ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, ఇన్ వ్యాలెన్సీ గ్రూప్స్ అండ్ సేమ్, పీరియడ్స్లో డిఫరెంట్. ఓకేనా? వ్యాలెన్సీ ప్రాపర్టీ అయిపోయింది. అటామిక్ రేడియస్, నంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి అటామిక్ రేడియస్ పెరిగిద్ది. అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ తగ్గిద్ది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ ఇవ్వటానికి తీసుకునే వాళ్ళు, ఇస్తే తీసుకునే వాళ్ళు ముందే ఉంటారు. ఎక్కడుంటారు? టాప్లో ఉంటారు. కాబట్టి డిక్రీజింగ్ టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గిద్ది, ఎలక్ట్రోనెగటివిటీ కూడా తగ్గిద్ది. నెక్స్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ, ఇచ్చేవాడు ఎప్పుడు కింద ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, కింద ఉంటాడు. టాప్ టు బాటమ్ ఇంక్రీజింగ్ అనమాట. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్, పైనుంచి కిందకి వెళ్తే అస్సలైన మెటల్స్ ఉంటాయి కాబట్టి ఇంక్రీజింగ్ అనమాట. పైనుంచి కిందకి వెళ్తే నాన్ మెటాలిక్ క్యారెక్టర్ తగ్గిద్ది, పూర్తిగా మెటల్స్ ఉంటాయి. ఎంతో కొంత ఉన్న నాన్ మెటాలిక్ క్యారెక్టర్ కూడా అస్సలు ఉండదు. అలాగా మనం ప్రాపర్టీస్ని చదువుకోవాలి. గ్రూప్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇక్కడ డిక్రీజింగ్ అనుకోండి, ఇక్కడ ఇంక్రీజింగ్ అనుకోండి, ఇక్కడ ఇంక్రీజింగ్ అనుకోండి, ఇక్కడ డిక్రీజింగ్. ఒకటి గుర్తుపెట్టుకో, గ్రూప్స్ ఒకటి చదువుకో, పీరియడ్స్ని ఈజీగా చెప్పచ్చు. గ్రూప్స్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట వెన్ కంపేర్ టు పీరియడ్స్. అందుకే మీకు గ్రూప్స్ని చాలా చక్కగా వివరించాను, ప్రతి ప్రాపర్టీని కూడా చెప్పాను. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ పాయింట్స్ని ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. ఆ పాయింట్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ చేర్చాను. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రతి ఎలిమెంట్కి కూడా లాటిన్ నేమ్ ఉండిద్ది అనమాట. మనం పిలుస్తున్నామే ఆ పేర్లు ఇంగ్లీష్ నేమ్స్, కానీ లాటిన్ నేమ్స్ కాదు. వాటికి లాటిన్ నేమ్స్ ఆధారంగానే సింబల్స్ వచ్చినాయి అనమాట. ఉదాహరణకి మనం సోడియం అంటున్నాం, కానీ సింబల్ ఏమంటున్నాం, ఎస్ అని పెట్టామా, ఎన్ఏం పెట్టాం. ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ లాటిన్ నేమ్స్ అనమాట. చూడండి, సోడియం, దాని లాటిన్ నేమ్ నేట్రియం, పొటాషియం, కాలియం, కాపర్, క్యూప్రమ్, సిల్వర్, అర్జెంటీనం, గోల్డ్, ఆరం, మెర్క్యూరీ, హైడ్రార్జిరం, లెడ్, ప్లంబం, టిన్, స్టానం, యాంటిమోనీ, స్టిబియం, ఐరన్, ఫెర్రమ్, టంగ్స్టన్, వోల్ఫ్రేమ్. ఇవి మన ఇంగ్లీష్ నేమ్స్, ఇవి లాటిన్ నేమ్స్. లాటిన్ నేమ్స్ ఆధారంగా సింబల్స్ వచ్చాయి. ఎన్ఏ, కేఏ, కే, సియు, ఏజీ అంటే అర్జెంటీనం, ఆర్ అంటే ఆరం అంటే ఏయు గోల్డ్ అనమాట, హైడ్రార్జిరం మెర్క్యూరీ, ప్లంబం పిబి, స్టాండం ఎస్ఎన్, నెక్స్ట్ స్టిబియం ఎస్బి, ఫెర్రస్ ఎఫ్ఈ, వాల్ఫ్రేమ్ డబ్ల్యూ అనమాట. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఒక మూలకం వచ్చి దీని లాటిన్ నేమ్ ఏంటి అని అడిగే అవకాశం ఉంది, ఎందుకైనా మంచిదని చూపించాను. నెక్స్ట్ మన పీరియాడిక్ టేబుల్లో మొత్తం గ్యాసియస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి?
11 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11. చూడండి, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్ 5 అనమాట. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ 5 అయిపోయినాయి కదా. మిగతా 6 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇనర్ట్ గ్యాసెస్ 18వ గ్రూపులో ఉన్న ఇనర్ట్ గ్యాసెస్ అన్ని గ్యాసెసే. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. అవునండి, వీటి సింబల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇదిగోండి, ఆర్గాన్ ఏఆర్, క్రిప్టాన్ కేఆర్, జీనాన్ ఎక్జీ, రేడాన్ ఆర్ఎన్. ఎక్కువగా జీనాన్ రేడాన్ అడుగుతాడు. జీనాన్ ఎక్సీ, రేడాన్ ఆర్ఎన్. కాబట్టి ఇవి 5, ఇవి 6. న్యాచురల్ గ్యాసెస్ ఏమో 5, నోబెల్ గ్యాసెస్ ఏమో 6. 5, 6 ఎన్ని? 11. సో ఇన్ పీరియాడిక్ టేబుల్ వీ హ్యావ్ టోటల్ 11 గ్యాసియస్ ఎలిమెంట్స్. నెక్స్ట్ లిక్విడ్ ఎలిమెంట్స్ అనమాట. లిక్విడ్ ఎలిమెంట్స్ 2 ఉన్నాయి. ఒకటి బ్రోమిన్, అటామిక్ నెంబర్ 35, సింబల్ బిఆర్. బ్రోమిన్ అనేది ఒక నాన్ మెటల్ అనమాట. బ్రోమిన్ అనేది ఒక నాన్ మెటల్, గుర్తుపెట్టుకోండి. ఒక నాన్ మెటల్ లిక్విడ్ స్టేట్లో ఉండిద్ది, అందుకే దీన్ని లిక్విడ్ నాన్ మెటల్ అంటారు. నెక్స్ట్ మెర్క్యూరీ అనమాట. దీని అటామిక్ నెంబర్ 80, హెచ్జి. దీని ఏమో మెటల్ అనమాట. ఇది ఒక మెటల్ లిక్విడ్, ఇది ఒక నాన్ మెటల్ లిక్విడ్. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. మెర్క్యూరీకి ఉన్న నిక్ నేమ్ ఏంటి? ఎంతమంది చెబుతారో కామెంట్ సెక్షన్లో చూద్దాం. వాట్ ఈస్ ద నిక్ నేమ్ ఆఫ్ మెర్క్యూరీ? చూడండి, నాన్ మెటల్ లిక్విడ్. లిక్విడ్ నాన్ మెటల్ ఏంటి? బ్రోమిన్. లిక్విడ్ మెటల్ ఏంటి? మెర్క్యూరీ. గుర్తుపెట్టుకోండి. మొత్తం మెటల్స్ ఎన్ని? 91 ఉన్నాయి. పీరియాడిక్ టేబుల్లో మొత్తం 91 నాన్ మెటల్స్, మెటల్స్. నాన్ మెటల్స్ ఎన్ని? 22. అవి గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ. నాన్ మెటల్స్ 22, మెటల్స్ 91, మెటలాయిడ్స్ 7. ఇదిగోండి, వాటిని జిగ్జాగ్ లైన్స్ లో ఉంటాయి అని చెప్పా కదా. ఇదిగోండి, బొమ్మ గీసా, జిగ్జాగ్ లైన్స్. బోరాను, సిలికాను, జర్మేనియము, యార్సినిక్, యాంటిమోనీ, టెలూరియము, పొలోనియము. ఓకేనా? బోరాను, సిలికాను, జర్మేనియం, ఆర్సినిక్, యాంటిమోనీ, ఆర్సినిక్, బిస్మత్, టెలూరియం, పొలోనియం. మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? మెటలైడ్స్. మెటలైడ్స్ ఎడం వైపు ఏముంటాయి? మెటల్స్ ఉంటాయి. మెటలాయిడ్స్ కుడివైపు ఏముంటాయి? నాన్ మెటల్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? జిగ్జాగ్ లైన్స్ అంటారు, లేదా ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. వీటిని సెమీ కండక్టర్స్ అంటారు. వీటిలో కొన్నిటిని సెమీ కండక్టర్స్గా వాడుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక కండక్టర్ ప్రాపర్టీ ఉండిద్ది, ఒక ఇన్సులేటర్ ప్రాపర్టీ కూడా ఉండిద్ది అనమాట. కాబట్టి కండక్టర్, ఇన్సులేటర్ ఈ 2 ప్రాపర్టీస్ కలిగి ఉంటే దాన్ని సెమీ కండక్టర్ లేదా జిగ్జాగ్ లైన్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లేదా మెటలైడ్స్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అడుగుతూ ఉంటాడు. కింది వాటిలో మెటలాయిడ్ కానిది ఏంటి, సెమీ కండక్టర్ కానిది ఏంటి, అయినది ఏంటి అని అడుగుతూ ఉంటాడు. కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ మొత్తం ఎలిమెంట్స్ అనమాట. న్యాచురల్గా ఉండేవి 90 ఉన్నాయి. రేడియో యాక్టివ్ అనమాట 28. చాలా ప్రమాదం రేడియో యాక్టివ్ అంటే. ఇవి చాలా ప్రమాదాన్ని గురి చేస్తాయి, చాలా రేడియేషన్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి మొత్తం ఉన్న 118లో 90 ఏమో న్యాచురల్గా దొరికేవి, రేడియో యాక్టివ్ ఏమో 28. వీటిని తయారు చేయొచ్చు. ఇవి దొరికిన రేడియో యాక్టివ్ అనమాట, చాలా ప్రమాదం. అందుకే వీటిని వేరుగా పెడతారనమాట. 90 తర్వాత 90 అంటే థోరియం అనమాట. థోరియం తర్వాత ఉన్న అన్ని మూలకాలను ఏమనాలి? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనాలి. థోరియంకు ముందున్న వాటిని న్యాచురల్ ఎలిమెంట్స్ అనాలి, ఎందుకంటే 90 మధ్యలో ఉండే ఫిగర్ కాబట్టి. నెక్స్ట్ స్మాలెస్ట్ పీరియడ్ ఏంటి? ఫస్ట్ పీరియడ్. లాంగెస్ట్ పీరియడ్ ఏంటి? 6th పీరియడ్. ఇన్కంప్లీట్ పీరియడ్ ఏంటి? 7th పీరియడ్ అనమాట. ఏం పీరియడ్? 7th పీరియడ్. గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఒకసారి పిక్చర్లో చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇక్కడేమో 2 ఉంటాయి ఎలిమెంట్స్, హైడ్రోజను, హీలియం అనమాట. ఇక్కడేమో 8 ఉంటాయి, ఇక్కడేమో 8, ఇక్కడేమో 18, ఇక్కడేమో 18, ఇక్కడేమో 32. ఇదేమో ఇన్కంప్లీట్ అనమాట. కాబట్టి 6వ పీరియడ్ ఏమో ఇన్కంప్లీట్, ఫస్ట్ పీరియడ్ ఏమో 7వ పీరియడ్ ఏమో ఇన్కంప్లీట్, 6వ పీరియడ్ ఏమో లాంగెస్ట్ పీరియడ్, షార్టెస్ట్ పీరియడ్ ఏమో ఫస్ట్ పీరియడ్ అనమాట. అదే ఇక్కడ మీకు రాశాను మీకు అర్థం అవడానికి. ఇదిగోండి, స్మాలెస్ట్ పీరియడ్ ఫస్ట్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ 6th పీరియడ్. 32 మూలకాలు ఉంటాయి, ఇక్కడ 2 మూలకాలే ఉంటాయి. ఇన్కంప్లీట్ పీరియడ్ 7th పీరియడ్ అనమాట. ఇంకా కనుగొనవలసిన మూలకాలు ఉన్నాయి.
వాటిని అన్నన్ ట్రిపియం, అన్నన్ ట్రియం, అన్నన్ పెంటియం, యుయు అని ఒక పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. అది మనకు అక్కర్లేదు, కానీ ఒక ఎగ్జామ్లో అడిగాడండి. అన్నన్ ట్రియం, అన్నన్ పెంటియం, అన్నన్ సెప్టియం అని అడుగుతూ ఉంటాడు, ఆక్టియం అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి అన్న ఇలా ఉండిద్ది అనమాట. అన్న ట్రియం ఇలా ఉంది అంటే కనుగొనని మూలకం, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు, అన్న అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది, అడగచ్చు. నెక్స్ట్ సైంటిస్ట్ నేమ్ ఆధారంగా కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఎలిమెంట్ అనమాట. సైంటిస్ట్ నేము, సింబల్, ఎలిమెంట్. ఇదిగోండి మేడం క్యూరీ, సిఎం అనమాట, క్యూరియం. ఐన్స్టీన్, ఈఎస్, ఐన్స్టీనియం. ఆయన పేరు మీద గుర్తుగా పెట్టుకున్నారు. చాలా సైంటిస్టులు గుర్తులుగా వీటిని పెట్టుకున్నారు. ఫెర్మి తెలుసు కదా, ఎఫ్ఎం ఫెర్మియం. మెండలీఫ్, ఎండి మెండలీవియం. నోబెల్ బహుమతి ఇస్తారు కదా, ఎన్ఓ నొబిలియం. లారెన్స్, ఎల్ఆర్ లారెన్షియం. రోథర్ఫార్డ్, ఆర్ఎఫ్ రోథర్ఫార్డియం. సీబోర్గ్, ఎస్జి సీబోర్గియం. వీళ్ళందరూ సైంటిస్టుల నేముల ఆధారంగా వీటిని పెట్టాడు. వీటి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. ఇదిగోండి ఉదాహరణకి ఐన్స్టీనియం అటామిక్ నెంబర్ ఎంత, నెక్స్ట్ ఫెర్మియం అటామిక్ నెంబర్ ఎంత, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐన్స్టీనియం అటామిక్ నెంబర్ ఎంత, ఫెర్మియం అటామిక్ నెంబర్ ఎంత, మెర్క్యూరీ ఏమని పిలవాలి. ఈ 3 క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? దీంతో కంప్లీట్గా పీరియాడిక్ టేబుల్ అనేది అయిపోయింది. ఒక ఫుల్ గ్రిప్ అనేది నేను మీకు పీరియాడిక్ టేబుల్ మీద క్రియేట్ చేశాను అని అనుకుంటున్నాను. ఓకేనా? మోస్ట్లీ అన్ని కవర్ చేశాను, ఏది మిస్ చేయలేదు. డాబర్ నీర్ మాట్లాడాం, న్యూలాండ్స్ మాట్లాడాం, మెండలీఫ్ మాట్లాడాం, మోస్లే మాట్లాడాం, అటామిక్ ప్రాపర్టీస్ మాట్లాడాం, ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడాం. ఇలా 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని మీకు చెబుదాం అనుకున్నాను. చాలా చక్కగా చెప్పాను. ఎవరికైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియోని చూడండి, చాలా చక్కగా అర్థమైద్ది. తప్పనిసరిగా ఈ వీడియో చూసి ఎగ్జామ్కి వెళ్ళండి. మంచిగా పీరియాడిక్ టేబుల్ మీద బిట్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. అప్డేట్స్ పెట్టంగానే వచ్చేస్తాయి. చాలా మందికి వీడియోని షేర్ చేయండి. చాలా కష్టపడి తయారు చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.